హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇండియన్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను 1.5 year తర్వాత నేను బెంగళూరు ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మళ్ళీ నేనైతే తిరిగి రాను. ఇక్కడ నా ఆఫీస్ ఉండే కాబట్టి 1.5 years అయితే ఇక్కడ స్టే చేసినాను. మొత్తానికి నేను ప్రతి ఒక్కటి తీసుకుని అయితే ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పటికైతే ప్యాకింగ్ అంతా చేసుకునేసిన ఆల్రెడీ. బ్యాచిలర్స్ రూమ్ కాబట్టి కొద్దిగా గలీజ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, మీకు తెలిసిందే. మీరైతే చూసుకోవచ్చు, మొత్తం ప్యాక్ అయితే నేను చేసుకుని వచ్చిన. ఇంకా కొద్దిగా ప్యాకింగ్ అయితే పెండింగ్ ఉంది. అండ్ నేను షాపింగ్ కూడా వెళ్ళాలి. కొద్దిగా మన హోమ్ టౌన్ కదా, మన అంతా మొత్తం అయితే అక్కడ దొరకదు కాబట్టి కొద్దిగా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇంపోర్టెడ్గా అవన్నీ ఉంటాయి కాబట్టి బెంగళూరు మనకు తెలిసిందే. అక్కడి నుంచి అయితే నేను కొన్ని తీసుకుపోతున్నా. మీకైతే ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, ఇక్కడికైతే చెత్తగా ఉంది, పరమ చెత్తగా ఉంది. ఇంత చెత్తగా నేను ఎప్పుడు రూమ్ నుంచి చూడలేదు, నేను పెట్టుకోలేదు కూడా. ఇప్పుడు ప్యాకింగ్ కాబట్టి అన్నీ అయితే గెలుకొని వచ్చినాను నేను. చూసుకోవచ్చు, ఇంత పెద్ద లగేజ్ ఇవన్నీ ఉంది. ఇప్పటికే ఇంకా ప్యాక్ చేసుకోవాలి. మొత్తం అయితే ఇవన్నీ ప్యాక్ అయితే చేసుకోవాలి. ఇంకా అక్కడ మరి క్రికెట్ కిట్ కూడా ఉంది. ఇది కూడా ప్యాక్ చేసి పెట్టినాను. ఇది ఒక లగేజ్, ఎక్స్ట్రా లగేజ్. అండ్ నా షూస్ వచ్చేసి ఇంత ఉన్నాయి. మొత్తానికైతే ఒక 8 pairs షూస్ అయితే ఉన్నాయి నా దగ్గర. అవి మొత్తం నేను ప్యాక్ చేసుకోవాలి. ఇదైతే నా రూమ్. ఇక్కడ నేను ఒక్కడే ఉంటుండే. మొత్తం వచ్చేసి నా లగేజే, వేరే వాళ్ళ లగేజ్ అయితే కాదు ఇది. ఎక్కువ బట్టలు అయితే కొంటుంటాను నేను. చాలా బట్టలు అయితే ఇప్పుడైతే చాలా అయిపోయినాయి. మొత్తం ఈ పెద్ద లగేజ్లో అయితే నేను స్టోర్ అయితే చేసుకుంటున్నా. కానీ ఇప్పటికీ కొద్దిగా వెజల్స్ అవన్నీ తెచ్చుకొని ఉంటే నేను వంట అయితే నేను చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ మొత్తం స్టోర్ చేసుకోవాలా. ఇప్పుడైతే నేను స్టోర్ చేసుకుంటున్నా. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? నేను మొత్తం అయితే ప్యాక్ చేసి తీసుకున్నా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా బయటికి అయితే వెళ్ళాలి ఈరోజు. అది వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను నేను కొనే వస్తువులు ఏమేమి. కొన్ని అయితే కొనాల్సి వస్తుంది, కొంటున్నా. ఇప్పుడైతే నేను తినకైతే పోతున్నా. ఇక్కడ ఒక మనీస్ దమ్ బిర్యానీ అనే ఫేవరెట్ రెస్టారెంట్ అయితే ఉంది. అది ఫేవరెట్ అని అందరూ చెప్తారు కాబట్టి మనం కూడా పోయి ట్రై చేద్దాం ఈసారి. ఇట్లనే లాస్ట్ డే కాబట్టి ఒకసారి పోయి ట్రై చేద్దామని పోతున్నా. మీకైతే వినిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను తినకైతే బయలుదేరుతున్నా. ఇక్కడ వచ్చేసి మనీస్ దమ్ బిర్యానీ అయితే ఒక ఆంధ్ర రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పటికైతే అక్కడ పోతున్నా. విన్నా చాలా బాగుందని విన్నా. ఎక్కువ వీడియోస్లో అయితే జనాలు అయితే తింటుంటారు అనమాట, వాళ్ళకైతే చెప్తారు. అక్కడికైతే నేను పోతున్నా. చూద్దాం ఎలా ఉంటుందని. మనం కూడా ఒక పట్టేద్దాం అన్నమాట. వచ్చేస్తున్నాను నేను లోపలికి. ఇదే చూసుకోవచ్చు, ఇప్పుడు ఉంది లోపలైతే వెళ్ళిపోతాము. ఇప్పటికైతే నేను మనీ బిర్యానీ అయితే వచ్చేసినాను. నేనైతే ఆచారి చికెన్ కబాబ్ ఆర్డర్ చేసినాను. దాంతోపాటు ఒక రెగ్యులర్ సైజ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాను. వెయిట్ చేస్తాను, చూద్దాం ఎట్లా. మొత్తానికైతే ఆచారి చికెన్ కబాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. అయితే ట్రై చేయబోతున్నా. దాదాపు ఒక 20 pieces అయితే ఇచ్చినారు. సూపర్గా ఉంది. ఎస్పెషల్ తింటా, అదే సూపర్గా ఉంది. చాలా క్రిస్పీగా అండ్ డిఫరెంట్గా.
సూపర్గా ఉంది. దాన్ని అన్నాన్ని పెట్టుకుని ఇలా ఒక్క ముక్క తీసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటా సూపర్గా ఉంది అసలు. సూపర్ అంటే సూపర్, మీరు నమ్మాలంటే కానీ సూపర్ ఉంది. చాలా మైల్డ్గా స్పైసీగా అయితే లేదు. సో నార్మల్గా మీడియంగా ఒక డిఫరెంట్ ఫ్లేవరు, జ్యూసీగా సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే మన బిర్యానీ అయితే వచ్చేసింది. ఉండండి. మనమైతే ఫస్ట్ టైం బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. సో టెంకైతే ఇచ్చారు. ఒక ముక్క, సో కొంత రైస్, ముక్క ఎగ్ రైస్ సరే ఫ్రై చేయబోతున్నాం. సో నంచుకోవడానికి చూద్దాం. సూపర్ సూపర్ ఉందండి. డిఫరెంట్ ఇట్లా బిర్యానీ తిన్నాను నేను, కానీ ఈ బిర్యానీ అయితే సో थोड़ा డిఫరెంట్గా అయితే ఉంది. సూపర్గా ఉంది ఈ బిర్యానీ, జ్యూసీగా అయితే ఉంది. సో వేడిగా ముక్క బిర్యానీ. అంటే ఇది కోల్కతా స్టైల్లో, నేనైతే కోల్కతా స్టైల్లో ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే చూసినాను. సో అలాంటి ఫ్లేవర్స్ మళ్ళీ చూస్తున్నా. సూపర్గా అయితే ఉంది. ఓకే, ఎగ్ అయితే ఇచ్చినారు, ఒక చికెన్ పీసు దాంతో కలుపుకొని గ్రేవీ అయితే ఇచ్చినారు. ఇది కూడా బాగుంది. బేసిక్లీ గ్రేవీస్ బాగుండవు బిర్యానీలోకి, కానీ ఇదైతే సూపర్గా ఉంది. సూపర్, అదిరిపోయింది అసలు. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true.
సో బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉండే. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తున్నాను. రేటింగ్ అయితే 5కి 4.5 ఈజీగా అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను రెడీ అయితే అయ్యి మనం వెళ్దాం షాపింగ్కి. సో నేను బెంగళూరు వచ్చేసి 1.5 years అగో అయితే వచ్చా. సో అప్పటికి నా ఆఫీస్ స్టార్ట్ అయిపోయిందా. సో అందుకనే నేను ఇక్కడే ఉండిపోయినా. సో నా ఫస్ట్ జాబ్ ఇదే ఉండేసి నేను 2.5 years అయితే నేను ఒకే కంపెనీ అయితే పనిచేసిన. సో అందుకని నేను ఏం వేరే ఈ ప్లాన్ ఉండే కాబట్టి కెనడాకి వెళ్ళేది. సో అప్పటికి నేను ఏ ప్లాన్ అయితే వేరే కంపెనీ పోవడం కానీ ప్లాన్ అయితే వేయలేదు. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. సో ఇదైతే మాల్, ఎంత పెద్ద మాల్. సో ఫోరం మాల్. సో ఇప్పుడైతే నేను ఫోరం మాల్ దగ్గర అయితే నేను ఉన్నాను. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే వచ్చేస్తున్నాడు ఇక్కడికి. సో ఇప్పుడు మనమైతే పోయి షాపింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఫోరం మాల్ ఎదురుగానే మీకైతే కోనన్కుంటే క్రాస్ మెట్రో అని దొరికేస్తుంది. సో అక్కడి నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. మాల్ అయితే ఇంత పెద్దదైతే ఉంది. సో చాలా పెద్దది. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. చాలా డేట్స్ అయితే చూస్తున్నాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయితే వస్తాయి ఇవి. సో రేట్ వచ్చేసి ఒక 270 ఉంటుంది. ఇవి వచ్చేసి రెడీమేడ్ పిజ్జా అండి. జస్ట్ మీరు తీసుకుని వెళ్ళి ఓవెన్లో ప్రీ హీట్ చేసుకుంటే అయిపోతుంది. సో నేనైతే ఈ స్వింగ్ బాటిల్కి అయితే తీసుకున్నాను. నాకు 50% ఆఫ్లో అయితే వచ్చింది ఇది. సో మనోడు అంటే ఆటలాడుకుంటున్నాడు, అయితే దాన్ని వేసేస్తున్నానండి ఇప్పుడు. సో వేరే అయితే చూద్దాము ఏమేమి దొరకచ్చు అని. సో నాకు ఈ మ్యాజిక్ క్యూబ్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఎందుకంటే ఏ దాంట్లోనే వేసుకోవచ్చు ఇవి. సో ఇదైతే ఒకటి తీసుకుందాం మేము. ఇది ఎప్పుడైనా రెసిపీకి అయితే ఈజీగా పనికొస్తుంది. సో ఇలా బేకరీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ప్యాక్డ్ ఉంటాయి. సో ఫ్రెష్గాను కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వచ్చి నేనైతే అవకాడోస్ తీసుకున్నా 1 kg. సో మా ఊర్లో అయితే దొరకదు కాబట్టి ఇవి వచ్చేసి ఇక్కడైతే ప్యాక్ చేయించుకుంటున్నా. సో వాళ్ళైతే నీట్గా వెయిట్ చేసి ఎంత అమౌంట్ అయితే అదంతా బట్టి అది స్టిక్కర్ అయితే ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళు. సో ఇప్పుడైతే నేను ఇంకా చూస్తున్నా ఏం తీసుకోగలనని. సో అప్పటికే నాకు మా ఇంట్లో చెప్పిన వాళ్ళైతే నేను ఇది బ్రోకలీ అయితే తీసుకున్నా. సో ఇంట్లో అయితే దొరకదు కాబట్టి దాని తర్వాత లీటర్స్ అయితే తీసుకున్నా. సో ఇవేమన్నా నాకు ఇష్టం, ఇది చాలా ఇష్టం నాకు ఇది. సో దీన్ని కూడా చేయించుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి రెడీమేడ్గా ఫుడ్ అయితే పెట్టింటారు వాళ్ళు, జామ్స్ కానీ సలాడ్స్ కానీ అన్ని ఫుడ్స్ అయితే పెట్టింటారు. అండ్ ఇక్కడ చూస్తే మనము ఈ ఫిష్ అయితే చూడవచ్చు, ఇవైతే లైవ్ అండ్ ప్యాక్డ్. సో తీసుకుని వెళ్ళొచ్చు డైరెక్ట్గా అయితే మనము. సో మా ఫ్రెండ్ వచ్చేసి ఒక వ్యాక్రోన్ అయితే తీసుకున్నాడు. సో 100 grams తీసుకున్నాడు వాడు. సో వాళ్ళైతే అలాగ ప్యాక్ చేసి అయితే వాళ్ళు మన చేతికి అయితే ఇస్తారు. సో అదైతే బిల్లింగ్ కౌంటర్లో బిల్ ఇప్పించుకోవాలి. దాని తర్వాత వచ్చేసి క్యారెట్ అయితే తీసుకున్నా. సో మరి దాంతోపాటు అయితే నేను బీన్స్ అయితే తీసుకున్నా. సో ఇవన్నీ ఇంటికి అయితే నేను తీసుకుని పోతున్నా. సో ఇప్పటికైతే నేను ఇదైతే తీసుకునేసిన, నాకు కావాల్సిన సామాన్లు అయితే లులు మార్కెట్ నుంచి అయితే తీసుకునేసిన. సో ఇప్పుడు నేను వాపస్ వెళ్ళిపోతున్నా. సో ఇంటి దగ్గర అయితే వచ్చేస్తున్నా. సో ఎవరెవరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా ఏమైనా బెటర్గా ఉండాలి, ఇంకా ఇట్లాంటి కంటెంట్ రావాలనుకునే వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నేనైతే అట్లనే ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. సో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సపోర్ట్ అయితే మీరు అందిస్తారని కోరుకుంటున్నా. సో అందరిలాగానే అందిస్తారని నేను లైక్ ట్రస్ట్ అయితే ఉంది మీ పైన. సో ఆ ట్రస్ట్ పైన నేను బ్లాగ్స్ అయితే చేస్తున్నా. సో కొత్త కంటెంట్స్ అయితే వస్తుంటాయి. సో దానికైతే ఏమీ నేను వెనకాల అడుగులు వేయను. సో ఎవరెవరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ అయితే. సో హలో గైస్, ఇప్పటికైతే నేను మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చిన. సో ఇప్పుడు వెళ్ళే టైం అయితే వచ్చేసింది. సో మొత్తం లగేజ్ అయితే నేను కింద ప్యాక్ చేసుకుని వచ్చిన. సో ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నా. సో ఇప్పటికైతే ఆల్రెడీ ఆటో అయితే బుక్ చేసేసినాను. సో ఆటో ఈజ్ ఆన్ ద వే. అప్పటి వరకు మనం ఈ లగేజ్ అయితే కాసుకుని కూర్చుందాము. బెంగళూరు కదా, సేఫ్గా ఉండాలి. ఆటో అయితే వచ్చేసింది. ఇప్పటికైతే నేను ఫ్రెండ్ బైక్లో అయితే వెళ్ళిపోతున్నా. లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటో అయితే బుక్ చేసి ఆటోలో అయితే నేను ఎక్కిచ్చేసిన వెనకాలంతా. ఇప్పటికైతే బస్ స్టాప్ పోతున్నాను నేను. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. చాలా ఆకలేసింది. సో అయితే బిర్యానీకి అయితే నేను చూసుకునేసినాను. అక్కడైతే చిన్న రెస్టారెంట్ అయితే కనపడింది. సో ఏ చిన్న రెస్టారెంట్ అయితే బిర్యానీ దొరికినా కూడా నేను వదులుదును. సో బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇది కర్ణాటక స్టైల్ బిర్యానీ. సో ముక్కలు అయితే చాలా బాగా అయితే ఉడికినాయి, చాలా జ్యూసీగా అయితే ఉంది. సో ఇప్పటికైతే నేను బస్ అయితే వచ్చేసింది. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ బస్ అరైవ్డ్ అనుకో. సో ఇప్పటికైతే బస్ అయితే దొరికేసింది, భోజనం కూడా చేసేసిన. సో ఇప్పుడైతే నేను లైక్ బస్కి అయితే ఇక్కడ వెయిట్ చేయమని చెప్తున్నారు నాకు. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. సో త్వరలో అయితే బస్ అయితే ఎక్కి సో బస్ లోపల అయితే చూపిస్తాను మీకు ఎలాగుంటుందని. అండ్ పొద్దున్న మేబీ 7 or 6:30 అంతా రీచ్ అయిపోతాను. సో అర్ధగంట అయిన తర్వాత నేనైతే బస్లోకి అయితే కూర్చునేసిన. సో నాకైతే సీట్ దొరికిందా. సో అప్పటికే నేను ఇంకా అనుకోబోతున్నా, చాలా టైర్డ్ అయిపోయింది, తినలేను, ఇంకా పొద్దున అయిపోయింది. సో ఫైనలీ నేనైతే 2 months తర్వాత అయితే నా హోమ్ టౌన్కి అయితే వచ్చేసా. అదే అండి, బళ్ళారికి అయితే వచ్చేసిన. సో ఇంత కాదు హ్యాపీనెస్. మనం మిస్ అవుతున్న ప్లేస్ని ఎక్కువ దినాలు వెయిట్ చేసిన తర్వాత చూస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే. సో ఇప్పటికైతే నేను లగేజ్ అయితే తీసుకుని ఇంటికి అయితే బయలుదేరుతున్నా. ఆటో అయితే బుక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆటోలో అయితే కూర్చున్నా ఇప్పుడు. సో ఇదే అండి మా ఇల్లు. అక్కడ మా నాన్న కనపడుతున్నారు కదా. సో ఇల్లు అయితే వచ్చేసింది. సో హ్యాపీ టు సీ దెమ్. సో ఇప్పుడైతే నేను బళ్ళారికి అయితే వచ్చేసిన. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.